గుంటూరు జిల్లా బీఆర్ స్టేడియం వద్ద ఈఎల్ఎస్ఆర్ ట్యాంక్ నిర్మాణానికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శంకుస్థాపన చేశారు. గత 30 ఏళ్ల క్రితం కట్టిన ఈఎల్ఎస్ఆర్ ట్యాంకులన్నీ కూడా దెబ్బతిన్నాయన్నారు. రూఫ్లన్నీ పెచ్చులుడిపోయాయని చెప్పుకొచ్చారు. వాటిని రిపేర్ చేసి ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. కాంట్రాక్టర్లు అవసరం కంటే కూడా తక్కువకు టెండర్లు వేస్తున్నారని, దీంతో నిర్మాణాల్లో క్వాలిటీ తగ్గే అవకాశం ఉందన్నారు పెమ్మసాని. స్టోరేజ్ లెవెల్ ట్యాంకర్స్ ఇవన్నీ అప్పట్లో కట్టినప్పుడు పైన రూఫ్ని ఏదో జస్ట్ రూఫ్ లాగా ఆలోచించి చేశారు. లోపల ప్లాస్టింగ్ చేయకపోవటం, తర్వాత థిక్నెస్ ఆఫ్ ది రూఫ్ తక్కువగా ఉండటం వల్ల అన్ని ట్యాంకులకి రూఫులు లేసిపోయినాయి. మిగిలిన స్ట్రక్చరల్గా ఫౌండేషన్ బాగానే ఉన్నాయి, కానీ మెజారిటీ వాటిలో దీని విషయంలో వస్తే స్ట్రక్చరల్ ఫౌండేషన్ కూడా ప్రాబ్లం ఉంది. సో ఇప్పుడు న్యూ డిజైన్లు ఇంతకుముందు 10 mm థిక్నెస్ ఉండేదని చెప్పారు. ఇప్పుడు 15 mm అంటున్నారు. ఎంత 15 సెంటీమీటర్స్ 15 సెంటీమీటర్స్ అంటే 50% థిక్నెస్ పెంచడం. అదేవిధంగా రూఫ్లో ఇన్సైడ్ కూడా ప్లాస్టింగ్ చేసి ఎపాక్సీ పెయింటింగ్ వేసి ఫ్యూచర్లో ఈ క్లోరిన్ ఎక్స్పోజర్ వల్ల కానీ ఇంకో దాని వల్ల ఐరన్ ఎక్స్పోజ్ అవ్వకుండా ఆ రూఫ్లు పాడవకుండా ఉంటే వీటికి ఒక లాంజివిటీ ఉంటుంది. అదొకటి. స్ట్రక్చరల్గా కూడా క్వాలిటీ ఉండే విధంగా చేయమన్నాం. అంటే కాంట్రాక్టర్లు ఒక్కొక్కసారి టెండర్ అమౌంట్ కంటే మరీ లెస్ చేయటం వల్ల కూడా వర్కుల్లో క్వాలిటీ ఉండట్లేదు. ఇది మన గుంటూరే కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య. ఈ ట్యాంక్ విషయంలో 3.5% తక్కువ టెండర్ వేశారు. వాళ్ళందరినీ నేను కోరుకునేది ఏంటంటే, ఇదన్నీ ఎక్కువ మంది, లక్షల మంది వాటర్ తాగేటువంటి విషయం ఇది. మళ్ళీ ఇవన్నీ కూర్చొని అన్నీ చేయాలంటే సిస్టంలో అంత ఈజీగా అవ్వవు. కాబట్టి కట్టేటప్పుడే పర్ఫెక్ట్ క్వాలిటీతో కడితే కనీసం ఒక 50 సంవత్సరాలన్నా ఇవి నిలబడితే ప్రజలందరికీ మంచి జరుగుతుంది. దాదాపు 4.5 కోట్ల రూపాయలతో ఇప్పుడున్నటువంటి వాటర్ ట్యాంక్ని, పైప్ లైన్ని పక్కకు షిఫ్ట్ చేసి అక్కడ నుంచి డిస్ట్రిబ్యూషన్ కంటిన్యూ చేస్తూ ఎక్కడ ఇబ్బంది లేకుండా 1 సంవత్సర కాలంలో దీన్ని పూర్తి చేసేటువంటి కార్యక్రమం. ఎందుకంటే నగరం విస్తీర్ణం పెరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈఎల్ఎస్ఆర్లు కొత్తగా అవసరం అవుతోంది. రాబోయేటువంటి అమృత్ 2.0 స్కీమ్ కింద అనేక ఈఎల్ఎస్ఆర్ని డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. వాటిని అన్నింటిని కూడా ముఖ్యంగా ఆర్టీసీ కాలనీ లో టైలైన్ పాండ్ అండి, అక్కడ వాటర్ సప్లై కొద్దిగా తగ్గుతూ ఉంది అని ఇంకో ఈఎల్ఎస్ఆర్ కూడా తప్పకుండా ఆర్టీసీ కాలనీ వైపు కూడా ప్లాన్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇటు పక్కన ఏట్కూర్ రోడ్ కానీ అనేక ప్రాంతాల్లో ఈ బీఆర్ స్టేడియం దగ్గర నుంచి పంపింగ్ జరిగేటువంటి పరిస్థితి ఉన్నాయి. కాబట్టి దీన్ని వెంటనే పునర్నిర్మాణం చేసేటువంటి కార్యక్రమాన్ని శంకుస్థాపన చేసుకోవడం, ఈరోజు ఈ కార్యక్రమానికి అతిథులుగా పెద్దలు కేంద్ర మంత్రి వాళ్ళు రావడం చాలా సంతోషం. కేంద్ర మంత్రి వర్యులతో తోడ్పాటుతో 360 కోట్లతో అమృత్ 2.5 పథకం గుంటూరు మొత్తానికి కూడా వాటర్ స్కీమ్ ఆల్రెడీ శాంక్షన్ అయింది. టెండర్ స్టేజ్లో ఉంది. పబ్లిక్ హెల్త్ టెండర్ సిస్టమ్ దాంట్లో ఉన్నారు. తప్పకుండా ఒక నాణ్యమైన స్థితిలో రానున్న కాలంలో ఇప్పుడు చూసాం కదా, ఇవన్నీ కూడా బేటలు ఇచ్చిపోయినాయి. ఇట్లా కాకుండా స్టాండర్డ్గా మినిమం 50 years దీని లైఫ్ ఉండేటట్టుగా కూడా ఒక ప్రణాళిక రూపొందించి దాన్ని స్ట్రెంథన్ చేయించి అట్లాంటి క్వాలిటీ స్ట్రక్చరల్లో డిజైన్లో కానీ, అట్లాగే స్లాబ్ డిజైన్లో కానీ, లోపల ప్లాస్టింగ్, వెదర్ కోట్ ఇవన్నీ కూడా జాగ్రత్త అయిన ప్రికాషన్స్ తీసుకొని ఈ గుంటూరు ప్రజలకి ప్యూర్ డ్రింకింగ్ వాటర్ ఇచ్చే సేవా దృక్పథంతో ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషను, ఈ కార్పొరేషన్ కమిషనర్ గారు పులి శ్రీనివాస్ గారు, అట్లాగే గౌరవ కలెక్టర్ గారు అందరూ కూడా దీన్ని కృషి చేస్తున్నారు. తప్పకుండా ఈ యొక్క అమృత్ 2.5 పథకం, అట్లాగే ఈ వాటర్ స్కీమ్ అన్నీ కూడా